తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రవీంద్ర జడేజా ఈ పేరు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక ఎమోషన్. ధోని తర్వాత సిఎస్కే ఫ్యాన్స్ అంతగా ఓన్ చేసుకున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది జడేజా అని చెప్పుకోవాలి. ధోని రాజైతే జడేజా మంత్రి అనేలా ఒకప్పుడు చెన్నై జట్టు కలకల్లాడేది. అయితే ఊహించని విధంగా 12 ఏళ్ల తర్వాత జడేజా తమ చెన్నై జట్టును వీడాల్సి వచ్చింది. ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ జట్టుకు వెళ్ళాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం జడేజాను మర్చిపోలేదు. ప్రత్యర్థి జట్టులో ఉన్న జేజేలు కొట్టారు. జడేజా జడేజా అంటూ స్టేడియం మొత్తాన్ని హోరెత్తించారు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఎమోషనల్ సీన్స్ చోటు చేసుకున్నాయి. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లేకపోవడంతో అందరి దృష్టి జడేజా వైపుకు వెళ్ళింది. ఇరు జట్లు తమ సీజన్ ఓపెనింగ్లో తలపడగా టాస్ గెలిచి రాజస్థాన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పవర్ ప్లేలోనే బిగ్ షాకులు తగిలాయి. శాంసన్, గైక్వాడ్ లాంటి స్టార్ బ్యాటర్లతో సహా పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయాయి. మ్యాచ్లో వెనకపడింది. 8వ ఓవర్లో జడేజా బౌలింగ్కి రావడంతో ఆసక్తి నెలకొంది. తమ జట్ల నుంచి దూరమైన ఆటగాడు తమకు ఎలా బౌలింగ్ చేస్తాడో అనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. అయితే అప్పటికే కష్టాల్లో ఉన్న చెన్నై జట్టును జడేజా తన బౌలింగ్తో మరింత కష్టాల్లోకి నెట్టాడు. తన తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టి చెన్నై జట్టును కోలుకోనీయకుండా చేశాడు. రెండో బంతికి సర్ఫరాజ్ను అవుట్ చేయడంతో పాటు ఇదే ఓవర్ చివరి బంతికి శివం దుబేను పెవిలియన్కు పంపాడు. బౌలింగ్ చేసిన తర్వాత బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయడానికి వెళ్లిన జడేజాను సిఎస్కే ఫ్యాన్స్ ఎమోషనల్కు గురి చేశారు. తమ మాజీ ఆటగాడు కళ్ల ముందే కనిపించడంతో జడేజా జడేజా అంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన జడేజా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా జడేజాకు కన్నీళ్లు ఆగలేదు. సిఎస్కే ఫ్యాన్స్ ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ జడేజా కెరీర్లో స్పెషల్ మూమెంట్గా నిలిచింది. మ్యాచ్ గౌహతిలో జరిగిన స్టేడియం మొత్తం చెన్నై ఫ్యాన్స్తో నిండిపోయింది. మొత్తం ఎల్లో కలర్తో ఎక్కడ చూసినా చెన్నై ఫ్యాన్స్ కనిపించారు. ఇక మరోవైపు రాజస్థాన్ ఫ్యాన్స్ కూడా జడేజా 2 వికెట్లు తీయడంతో చెలరేగిపోయారు. జడేజా అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. స్టేడియంలో ఒకవైపు చెన్నై ఫ్యాన్స్, మరోవైపు రాజస్థాన్ ఫ్యాన్స్, ఇలా ఎక్కడ చూసినా జడేజా హడావిడితో కలకల్లాడింది. ఇదిలా ఉంటే ఒకవైపు సిఎస్కే ఫ్యాన్స్ తమ ప్లేయర్ మిస్ అవుతుండగా మరోవైపు తమ జట్టులోకి వచ్చాడని రాజస్థాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి నిన్న మ్యాచ్ మొత్తం జడేజా సందడితో ముగిసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న రవీంద్ర జడేజా తమ మాజీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పైనే ఉన్నట్టు తెలుస్తుంది. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ ద్వారా సిఎస్కే నుంచి రాజస్థాన్ జట్టుకు జడేజా వచ్చాడు. ఫ్రాంచైజీ డీల్ ద్వారా జడేజా తప్పక చెన్నై జట్టును వీడాల్సి వచ్చింది. దీంతో వరుసగా 12 సీజన్ల పాటు చెన్నైతో ఉన్న అనుబంధానికి చెక్ పడింది. మ్యాచ్ తర్వాత ఖలీల్ అహ్మద్ దగ్గరకు వెళ్లి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీకి ముద్దు పెట్టాడు. ఈ సీన్ హార్ట్ టచింగ్గా మారింది. ఈ మ్యాచ్లో మొత్తం 3 ఓవర్లు వేసిన జడేజా 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా మరోవైపు టీ20 ఫార్మాట్కు పనికిరాడని విమర్శలు వచ్చినా జడేజా మాత్రం తనలో ఇంకా ఆట మిగిలే ఉందని నిరూపించాడు. అనుభవం జట్టుకు ఎంత అవసరమో తెలియజేశాడు. జడేజాతో పాటు రాజస్థాన్ బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తుగా ఓడించింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో జడేజాకు సిఎస్కే ఫ్యాన్స్ ఇచ్చిన ట్రిబ్యూట్ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.